విజ్ఞాన్ గారు చెప్పండి. 'మోహన్ బాబు యూనివర్సిటీ' పైన మంచు విష్ణు గారి పైన ఒక ఎలిగేషన్ అంటూ ఇప్పుడు మనందరం చూస్తున్నాం. విష్ణు గారు కొంతమంది స్టూడెంట్స్‌ని కిడ్నాప్ చేశారనే వార్త వినిపిస్తుంది. సో, నిజంగా విష్ణు గారు చేశారంటారా? సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రజెంట్ కాసేపు మోహన్ బాబు యూనివర్సిటీ అనేది పక్కన పెడదాం. ప్రతి యూనివర్సిటీ జేఎన్టీయు, కాకతీయ, ఉస్మానియా, ఇగ్నో కానీ, ఓపెన్ యూనివర్సిటీలే కానీ, లేకపోతే IC5 రెగ్యులర్ వాక్-ఇన్ యూనివర్సిటీలైనా ఏ యూనివర్సిటీకి కూడా ఇట్లాంటి సమస్య ఉంది యాక్చువల్గా చెప్పాలి అంటే. అంటే కిడ్నాపింగ్ అట కిడ్నాపింగ్ సమస్య కాదు, నేను చెప్తా. ఒక సమస్య ఉంది. అదేం సమస్య అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా యూనివర్సిటీ, ఓకేనా, విజ్ఞాన్ దాసరి యూనివర్సిటీ అనుకుందాం. ఎక్కడో తెలుసో తెలియక ఇద్దరు పిల్లలు ఈవ్ టీజింగ్ చేసుకుంటారు. ర్యాగింగో ఈవ్ టీజింగ్ ఇది అయ్యింది. అది ఈ మధ్యకాలంలో అందరికి ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒక ఫోన్లో రికార్డ్ అయింది. నెక్స్ట్ కిచెన్ దగ్గర ఏదైనా శుభ్రంగా లేదో, లేకపోతే ఎవరైనా కాలనీ క్రియేట్ చేశారో, వాట్ ఎవర్ సంథింగ్ వాజ్ దేర్. స్టాక్ ఉన్న రూమ్ దగ్గర చీమలో దోమలో ఏదో ఉన్నాయి. రికార్డ్ చేస్తారు. ఎప్పటి నుంచి రికార్డులు చేస్తారో మనకు తెలియదు. నెక్స్ట్ ఫీజు పట్టిక, మీరు ఇంత తీసుకుంటున్నారు అంత తీసుకుంటున్నారు అని టిక్కులు పెట్టుకుంటారు. ఇంకేదో అంటే యూనివర్సిటీ పరువు తీసేలాంటి కొంచెం ఫుటేజ్ని అంతా దగ్గర పెట్టుకుంటారు. ఓకే, పెట్టుకొని యాజమాన్యాన్ని డైరెక్ట్ ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వే, నీ దగ్గర ఉంది ఈ ఫుటేజ్ అంతా నా యూనివర్సిటీకి సంబంధించి, పట్టుకొచ్చి ఎదురుగా కూర్చొని ఇది ఉంది, ఇది కనుక నేను రిలీజ్ చేస్తే దాసరి విజ్ఞాన్ యూనివర్సిటీలో డ్రగ్గులు, దాసరి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఈవ్ టీజింగ్, దాసరి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఫీజులో దోపిడీ, ఫుడ్ అది ఇది అని ఇష్టం ఉన్నట్టు నువ్వేదో రాసేస్తావు. నీ దగ్గర ఏవో ఫోటోలు ఉంటాయి వాటికి సంబంధించి, అది నా యూనివర్సిటీతో తెలియదు, లేకపోతే ఇంకెవరిదో కూడా తెలియదు, ఏదో ఉండి కూర్చొని బెదిరించి, మరి ఇవన్నీ మేము చేయకుండా ఉండాలంటే నువ్వు కొంచెం ఇవ్వాలి, మాకు దుడ్డు ఇవ్వాలి, ఇస్తావా ఇవ్వవా, ఇవ్వని వేధించుకు తింటారు. మాట వినలేదనుకో, మీరు మొదటి విడత ఇదే, రెండో విడత నీకు చూపిస్తా అని చెప్పేసి ఏం చేస్తారు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఇక బాధిత పేరెంట్స్, దాసరి విజ్ఞాన్ యూనివర్సిటీలో చదివే పేరెంట్స్, ఇలా ఉండండి మా అబ్బాయిని, అసలు ఏంటో ఇది అని వాళ్ళు ఏదో చెప్పేస్తారు. ఆ ఫుటేజ్ని తీసి మళ్ళీ రిలీజ్ చేసేస్తారు డైరెక్ట్ ప్రెస్కి. నాకు న్యూసే వస్తుంది, డైరెక్ట్ లింక్ పంపిస్తుంది, దాసరి విజ్ఞాన్ యూనివర్సిటీలో అక్రమాలు అన్యాయాలు ఏదో పాపం దగ్గరుండి పేరెంట్సే చెప్పిన వాస్తవాలు అని. మళ్ళీ ఫోన్ చేస్తావు, ఇది ఫస్ట్ టచ్ చేశారు, ఇంకా మోతాదు పెంచుతాం. నెక్స్ట్ అదే విద్యార్థి సంఘాలందరినీ తీసుకొచ్చి మీ ముందు ధర్నా చేపిస్తాం. ఫుల్ మీడియా కవరేజ్ అవుతుంది. అప్పుడు ప్రతి మీడియాలో దాసరి విజ్ఞాన్ యూనివర్సిటీలో అది అదంట ఇదంటే పెద్ద రచ్చ జరిగిపోతుంది, చూడండి అని చెప్పి కూడా వేపిస్తాం.